ప్రపంచ వారసత్వ కట్టడి, ప్రపంచ ప్రజలు భవిష్యత్ తరాలు చూసిన అద్భుతమైన కట్టడి ఎల్లోరా, అద్భుతమైన శిలా సంపద. ఒక్కసారైనా జీవితంలో సాధించాలి. కేవ్స్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ ఎల్లోరా కేవ్స్ 3 భాషలలో ఇక్కడ ఉందన్నమాట. ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా అని. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఇందులో ఒక దేవాలయం కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ దేవాలయం పుట్టి పూర్వత్తులంతా కూడా మనం యూట్యూబ్లో, నెట్లో, వికీపీడియాలో చూడొచ్చు. ప్రస్తుతం నేను ఈ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాను. నేను అందరూ చెప్తాను. నేను చెప్పాను కదా, అజంతాలో ఎల్లోరాలో అత్యంత కీలకమైనది ఈ శివాలయం. ఇది ఎంత గొప్పగా చెక్కారో చూడండి. ఈ శిల్ప సంపద భవిష్యత్తు తరాలు మరో 1000 సంవత్సరాలు పోయినా కూడా తరగని సంపదని మన కళ్ళ ముందట అద్భుతంగా చెక్కారు. ఈ సంపద చూసినప్పుడల్లా మన భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వాల్సిన ఆస్తిని మనం గుర్తుంచుకోవాలి. వేలాది మంది ప్రతిరోజు ఈ సంపదను సందర్శిస్తూ ఉన్నారు. మీరు కూడా సంపదని ఆనందించారు. ఈ యొక్క ఎల్లోరాలో చూడదగ్గది గొప్ప బౌద్ధరామంలో మనం చూడదగ్గ శిల్ప సంపద వర్ణనాతీతం. కాసేపట్లో ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అనుకున్నట్టుగా ఈ అజంతా కేవ్స్లో ప్రతి విగ్రహం, ప్రతి చిత్రం కూడా అత్యద్భుతం. రాయిని తొలచి అందమైన ప్రపంచాన్ని సృష్టించారు. మీరు జీవితంలో ఒక్కసారైనా ఈ అందమైన శిల్ప సంపదను చూడండి. అంతా ఒకే రాయి. మిత్రులారా, చూడండి అద్భుతమైన అజంతా అందాలను చూడండి. అద్భుతమైన అజంతా అందాలను చూసి కనివితీరా ధరించండి. ఇది ఔరంగాబాద్లోని ఎల్లోరా కేవ్స్లోని
బుద్ధిస్ట్ కేవ్, బుద్ధిజానికి సంబంధించిన కేవ్. ఈ వాటర్ని సేవ్ చేయడానికి, కాపాడుకోవడానికి ఈ విధంగా నీటి గుంటల్ని వాళ్ళు వాడుకునేవారు. మొదటి కేవ్ ఇది, మొదటి గుహ. ఈ మొదటి గుహ మీకు నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. ప్రతి గుహ కూడాను వాళ్ళు చాలా తెలివిగా వాటర్ ట్యాంకులు కట్టారు ఆ రోజులలో. ఇవి నీరు మిత్రులారా. దీనికి 1వ నెంబర్ ఇవ్వడం జరిగింది. వీటి లోపల అద్భుతమైనటువంటి శిలా సంపద ఉన్నది. మీకు చెప్పాను కదా, కేవ్ నెంబర్ 2 ఈ విధంగా అద్భుతంగా ఉంది. రెండవ నెంబర్లో ఎంట్రన్స్లో ఈ విధంగా అద్భుతాలున్నాయి. ఈ శిల్ప సంపద గురించి మనం వర్ణించడానికి నోరు సరిపోవట్లేదు. అద్భుతం, ఆశ్చర్యం. రండి, జీవితంలో ఒకసారైనా చూడండి. ఈ అద్భుత శిలా సంపదను చూడండి. దాదాపుగా అన్నింటిలో కూడా బుద్ధుడు ఒకే విధంగా ఆసీనుడే ఉన్నాడు. మనం ఇది 2వ నెంబర్ గుహను చూస్తున్నాం. రాయిని తొలచి ఇంత అందమైన కట్టడాలు కట్టారు. ఇది నెంబర్ 2లో ఉన్నాము. ఒకసారి ఈ స్తంభాలను చూసినట్లయితే 1000 స్తంభాల గుడిలా ఉంది మనకి. కేవ్ నెంబర్ 2. మనం ఎల్లోరా కేవ్స్లో 3వ నెంబర్ దగ్గర ఉన్నాం. ఈ 3వ నెంబర్ని మీకు ఇప్పుడు నేను దగ్గరుండి చూపిస్తాను. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి బౌద్ధ శిల్ప సంపద. ఈ 3లో కూడా బుద్ధ భగవానుడు, సిద్ధార్థుడు ధ్యానముద్రలో కూర్చొని ఉన్నాడు. ఈ సంపదని మీరంతా చూడండి, చూసి తరించండి. మీకు 3వ నెంబర్ కూడా నేను చూపించడం జరిగింది.
నెంబర్ ఎల్లోరా కేవ్స్లో కేవ్ నెంబర్ 4లో ఉన్నాం మనం. ఇది 2 అంతస్తులుగా ఉన్నది ఈ కేవ్. ఇందులో కూడా బుద్ధ భగవానుడే ఉన్నాడు. ఇక్కడ కూడా బుద్ధుడే ఉన్నాడు. ఈ అందమైన శిల్పాలు సజీవ సాక్ష్యం. నెంబర్ 5 దగ్గర ఉన్నాం. అద్భుత శిలా సంపద, ప్రపంచ వారసత్వ కట్టడం మన అజంత్ ఎల్లోరా కేవ్ నెంబర్ 5. ఏ లైటు లేకున్నా, ఏ కరెంటు లేకున్నా కేవ్ నెంబర్ 5లో బుద్ధ భగవానుడు. మరొక 1,00,000 సంవత్సరాలు పోయిన తరగని భారతీయ శిలా సంపద సజీవ సాక్ష్యం. ఇది కేవ్ నెంబర్ 5. మిత్రులారా, 5 దయచేసి మన ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేయండి. కేవ్ నెంబర్ 5. కేవ్ నెంబర్ 5 దగ్గర అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నెంబర్ 7 ఇందులో ఇప్పుడు మనం కేవ్ నెంబర్ 8 దగ్గర ఉన్నాము. ఇది 8 అన్నమాట. ఈ 8లో చాలా అద్భుతంగా ఇది కేవ్ నెంబర్ 8. అవుతున్నాం. కేవ్ నెంబర్ 9. కేవ్ నెంబర్ 9. 12 చాలా అద్భుతమైనటువంటి శిలా సంపద. ఇక్కడ అద్భుతంగా ఈ 12వ నెంబర్ అనేది తప్పకుండా బుద్ధిస్టులు సందర్శించాలి. ఇందులో చాలా గొప్పగా ఉంటుంది. కేవ్ నెంబర్ 12 ఇది మొత్తం 3 అంతస్తులలో ఉంటుంది. 11 ఇందులో బౌద్ధ ధమ్మానికి సంబంధించినటువంటి వారికి చాలా గొప్పగా ఉంటుంది. ఈ కేవ్ నెంబర్ 11 మనం 12వ నెంబర్ కేవ్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఎల్లోరా కేవ్స్ చాలా ఇంపార్టెంట్, కీలకమైన కేవ్. పూర్తిగా బుద్ధిజానికి సంబంధించిన కేవ్ అంటారండి. ఇది బౌద్ధ ధర్మానికి సంబంధించినటువంటి అనేక రకాల మీరు చూస్తే
ఇది ఔరంగాబాద్లోని ఎల్లోరా కేవ్స్లో 14th కేవ్. ఇది ఔరంగాబాద్లోని ఎల్లోరా కేవ్స్లోని కేవ్ నెంబర్ 15. ఇందులో ఉన్న దశావతారాలు చూడండి. एकदम जैसे द ब्लू सेट का है ना मूर्ति, सेम वैसे ही है. द ब्लू सेट को यहाँ से कॉपी करके बनाया गया है. ये है असली द ब्लू सेट का जैसा मूर्ति. कितना सुंदर है. కేవ్ దగ్గర ఉన్నాం. ఇది చాలా అద్భుతమైన కేవ్. ఇది కూడా ఈ అద్భుత శిలా సంపదని మీరు కూడా రండి, వచ్చి అనుభవించండి. చరిత్రని సమాధి చేయాలని చూసిన వాళ్ళు సమాధి అయిపోయారు. చరిత్ర మాత్రం సజీవంగా జీవిస్తూ తరతరాల మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఎవరు చరిత్రని భస్మం చేయాలని చూసినా వారే చరిత్రహీనులు అవుతారు. దానికి ఇదే సజీవ సాక్ష్యం. 8వ నెంబర్ కేవ్లో ఉన్నాం మనం, ఎల్లోరా కేవ్స్లో. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది కేవ్. ఇది కూడా చారిత్రాత్మకమైనటువంటి శిలా సంపదతో తులనాడుతుంది. ఇందులో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి కేవ్స్ ఇవి. ఇందులో కూడా మనం చూసినట్లయితే ఈ కేవ్స్లో కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. లో చూసా, ఇప్పుడు 19 ఇది మిత్రులారా. ఇది 19వ నెంబర్ కేవ్ అన్నమాట. మిత్రులారా, 20వ నెంబర్ కేవ్ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఇది 20 ఎల్లోరాలో 20 నెంబర్ కేవ్ ఇది. మీరు రాలేకపోయినా ఈ వీడియో ద్వారా చూసి తన్మయం చెందండి. చాలా 21 మిత్రులారా, 21వ నెంబర్ కేవ్ ఇది. ఈ అద్భుత శిలా సంపదను చూడండి. నందీశ్వరుడు కొలువై ఉన్నాడు ఎంట్రన్స్ లో. ఒక్కసారైనా మీరు ఫ్యామిలీస్తో పిల్లల్ని తీసుకుని రండి.
ఈ అద్భుతమైనటువంటి శిలా సంపదను సందర్శించండి. శిలలపై శిల్పాలు చెక్కినారు. నాగరికత సమాజానికి ప్రాణం పోశారు. ఎందరో వీరుల ప్రాణాలను కోల్పోయి మనకు అద్భుతమైన శిలా సంపదనిచ్చారు. ఇరవై 21 ముగిసింది కూడా. 22వ కేవ్ అన్నమాట. ప్రతి ఒక్కటి అద్భుతమే. ప్రతి ఒక్క కేవ్లో కూడా సర్వ కళలు ఉట్టిపడుతున్నాయి. ఇక్కడ నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. 24 దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. 24A, B రెండు ఉన్నాయి. ద్వారా 24Aలో ఉన్నాం మనం. ఇది 24వ నెంబర్ కేవ్. ఇది 23, ఇది 23. ఇక్కడ నుంచి అన్ని కూడా కొంచెం చిన్న చిన్నగానే కనబట్టేట్టుగా ఉన్నాయి. భక్తి పారవస్యంలో భక్తులు ఇక్కడ మునిగి తేలుతున్నారు. నెంబర్ కేవ్ ఇది. మిత్రులారా, ఇది కూడా చాలా అద్భుతంగా ఇదే రాయిని తొలచి 25వ కేవ్ను కూడా నిర్మించారు. ఈ కేవ్స్లో దేనికి దానికి ప్రత్యేకత ఉంది. వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క కట్టడాలు కడుతున్నప్పుడు నీటి కొలను కూడాను చాలా అద్భుతంగా కట్టారు. చూడండి, నీళ్లు ప్రతి కొలంలో కూడాను ప్రతి కేవ్స్ కూడా అందుబాటులో పెట్టారు. స్వచ్ఛమైన నీరు ఆనాడు ఉండేది. ఈరోజు ఇంజనీరింగ్తో పోలిస్తే ఆనాడు వేల సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఆలోచించారు వాళ్ళంతా. ఇది 26వ నెంబర్ కేవ్ అన్నమాట. 26వ నెంబర్ ఇది. ఇందులో కూడా శివలింగం ఉంది. ఇందులో అద్భుతమైన శిలా సంపద కూడా మనం చూడొచ్చు. 26 ఎల్లోరా కేవ్స్ లో 31 ముందట వాటర్ ఫాల్స్, అక్కడ వాటర్ ఉన్నాయి. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూడండి. చూడలేని వాళ్ళు వీడియో చూడండి. చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ కేవ్స్ ఒకసారి పైకి చూడండి. ఈ కేవ్స్ చాలా అందంగా ఉంటాయి. రాళ్ళతో చెక్కిన అద్భుతమైన శిల్పాలు ఇక్కడ ఉంటాయి. లైఫ్ లో ఒక్కసారైనా ఇది చూడండి. థ్యాంక్ యూ. మన కేవ్స్ లో మధ్యలో నుంచి ఈ విధమైనటువంటి వాటర్ ఫాల్స్, వాటర్ కూడా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనం 28 దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎంత అండి కేవ్ నెంబర్? 28. మనం ఇప్పటిదాకా చూసిన అన్ని కేవ్స్ లో కన్నా కూడా ఇది చాలా వైవిధ్యమైనది. 29వ నెంబర్ కేవ్ ఇది. 29వ నెంబర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి. ఇది కూడా శివలింగంతో చెక్కబడి ఉంది. నాలుగు దిక్కులు అద్భుతం. ఎల్లోరా శిల్ప సంపద అత్యద్భుతం. సర్వ మానవాళి సందర్శించాల్సిన సందర్భం అత్యద్భుతం. అన్నీ కూడా శిలలతోనే చెక్కారు. కేవ్ నెంబర్ 29.
ఇప్పుడు 30లోకి ఎంటర్ అయ్యాం మనం. 30 అది పైన 30 కనబడుతుంది. ఇది ఔరంగాబాద్లోని ఎల్లోరా కేవ్స్లోని 31, 32, 33, 34 కేవ్స్. ఇవి జైన మతానికి సంబంధించిన కేవ్స్. ఇది మిత్రులారా, ఇది 30వ నెంబరు. డియర్ ఫ్రెండ్స్, ఎల్లోరా కేవ్స్ లో 31 అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది జైన వీరుడు, జైన మనం చూస్తున్నాం. దీని 4 దిక్కుల జైనులకి ఆరాధ్య దేవుడు జైన భగవానుని మనం చూడొచ్చు. ఈ కేవ్లో చాలా ప్రత్యేకత, అద్భుతమైనటువంటి శిలా సంపద మనకు కనపడతా ఉంది. ఇది పూర్తిగా జైనుల సాంప్రదాయంతో నిర్మితమైంది. 31వ కేవ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మిత్రులారా, 32వ కేవ్. ఇది కూడా జైనుల ఆరాధ్య దైవమైనటువంటి వర్ధమాన మహావీరుడు ఇందులో కొలువై ఉన్నాడు. అద్భుతమైన శిలా సంపద. రండి, ఒకసారి సందర్శించండి. అద్భుత జ్ఞాన సంపదను సమర్థంగా అందుకోనండి. ఇది 32వ కేవ్ అన్నమాట. ఎలా సాధ్యమయ్యిందో ఈ అద్భుతమైనటువంటి శిలా సంపదను సృష్టించడానికి, ఏ మహనీయుడి మెదడులో ఈ విజ్ఞానం వికసించిందో. రండి, ఆనందించండి, ఆస్వాదించండి. 33వ నెంబరు. ఇందులో ఉడత గారు కూడా మనతో ఉన్నారు. ఇది పూర్తిగా జైనుల ఆరాధ్య దైవం వర్ధమాన మహావీరుడు, 23వ తీర్థంకరుడిని మనం చూస్తున్నాం. ఎల్లోరా కేవ్స్ లో చివరిది 34వ కేవ్. ఇది చాలా మంది 34 ఉన్న విషయం తెలియకుండా 16 చూసి వెళ్ళిపోతా ఉన్నారు. చెప్పాను కదా, ఈ 34లో కూడాను అద్భుతమైన శిలా సంపద. వర్ధమాన మహావీరుడు, జైన తీర్థంకరుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు. 24వ తీర్థంకరుడు. చివరిది ఎల్లోరాలో చివరిది 34వది. ఇది 34వ కేవ్. ఇది 34వ కేవ్ కూడా దాదాపుగా వర్ధమాన మహావీరుడే మనకు కనబడతా ఉన్నాడు. పూర్తిగా జైన శిల్ప సంపద ఇక్కడ మనకు కనబడతా ఉంది. 23వ తీర్థంకరుడు. నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే ఎస్పెషల్లీ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎల్లోరా కేవ్స్ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్, ఆల్ అవర్ మై ఫ్రెండ్స్, నేచర్ ఇస్ అవర్ గాడ్. Yes or no? Yes. Yes or no? Yes. Yes or no? Yes. Yes or no? Yes. Save nature. Save nature. Save future. Save nature. Save future. Save nature. Thank you. Thank you. Save future. Save nature. Save future. Save nature. Save nature. Save future. Save future. Save nature. Save nature. Save future. Save future. Save nature. Save nature. Save future. Save future. Save nature. Raise your voice loud. Save nature. Save nature. Save nature. Save nature. Save nature. Save nature. Save future. Save nature. Save future. Save nature.
नेचर सगळ्याच्या आलेल्या सेव फ्यूचर नितीन गडकरी पासून सगळे से नो टू त्याचा टूर आहे ना त्याच्यामुळे हे कर राहिलं नाही सेव फ्यूचर सेव नेचर से नो टू ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రపంచ వారసత్వ కట్టడంలో ఈరోజు నాకున్నటువంటి భోస్లే గారు వారి టీమ్ చిల్డ్రన్స్ కూడా వచ్చారు. వన్స్ అగైన్ మనం నేచర్ ప్రొటెక్ట్ చేస్తే నేచర్ కాబట్టి రేపటి తరం కోసం అందరూ నేచర్ ని కాపాడాలి. ఇది ప్రపంచ వారసత్వ సంపద వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఈ సైట్ మనం ప్రొటెక్ట్ చేసుకుంటే 100 years తర్వాత కూడా మళ్ళీ మనం ఈ నేచర్ ని ఫర్దర్ జనరేషన్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అవసరం. కాబట్టి మీరు కూడా ఎవ్రీడే డే టు డే లైఫ్ లో మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ సేవ్ చేయాలి. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్, సేవ్ ఫ్యూచర్. ప్లీజ్ ఆల్ ఆర్ స్టాండింగ్.